రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడం, దాంతోపాటు కొన్ని విమర్శలు ఇచ్చడం మరి వారికి ఆ వయసుకు సరికాదు. రాజీనామా చేసిన తర్వాత నేను రేవంత్ వెనుకే పడతా, రేవంత్ రెడ్డి అంతు చూస్తా, ఆయన దిగే వరకు ఆయన మెడబడతాడు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారి పక్కకుండి సలహాలు ఇచ్చి ఎన్నో చక్కటి ఆలోచనలతోని సలహాదారుడిగా మరి సక్సెస్ అయిన వేము నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారని అడగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జీవన్ రెడ్డి గారు, మీరు వయసులో పెద్దవారు కాబట్టి మేము గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా మరియు మంత్రులుగా ఉండి చాలా ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. పార్టీ యొక్క పదవులను పార్టీని అనుభవించావు. ఈరోజు పార్టీని విడి నువ్వు పార్టీని విమర్శించడం, పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మరియు వేము నరేందర్ రెడ్డి గారిని విమర్శించడము ఇది మీకు తగదని మేము అంటున్నాం. ఎందుకంటే మీరు మీ వయసు పెరిగినా కొద్దీ మీ మతి భ్రమించి మీకెవరెవరో ఆలోచనలు ఇవ్వడం, ఆలోచనలు పట్టుకొని వారి మాటలు విని ఒక పక్కకు బీజేపీ, ఒక పక్కకు బీఆర్ఎస్ నాయకులు వారి ఇచ్చే ఒక భవిష్యత్తులో మరి పదవులా అవి డబ్బులా అనేది నాకు తెలియదు. వారిచ్చే ఆశలకు లోబడి మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీరు రాజీనామా చేశారు. కానీ మీరు చేయండి, మీరు రండి, ఏ పార్టీలో వస్తారో బరిలో రండి, కాంగ్రెస్ పార్టీ మరి చూస్తుంది. కానీ మీరు సీఎంని వేము నరేందర్ రెడ్డి అనడం మాత్రం ఇది సరికాదు. దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు యువరత్నాన్ని కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎవరైతే ఏజ్ పరిమితం అయిపోయిన వారు మరి వారు ఇంట్లో ఉంటే నష్టమేం లేదు, పార్టీకి సేవ చేయొచ్చు. కానీ వృద్ధ వయసైనా కానీ మరి మీరు ఇంకా పదవిలోకి ఆశపడడం మాత్రం ఇది సరికాదు. రాబోయే యువతరానికి కూడా అవకాశాలు ఇవ్వాలని మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచనలో ఉంది. అటువంటి పార్టీకి మీరు విరుద్ధంగా వెళ్లి మీరు రాజీనామా చేస్తున్నారు కాబట్టి అది భవిష్యత్తే మీకు తెలియజేస్తుందని మేము తెలియజేస్తున్నాం.